హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Nilosha Diaries. ఇవాళ వెలక్కాయ తోటి ఆల్రెడీ తమ్లైన్లో అడిగాను కదా క్వశ్చన్. వెలక్కాయ కానీ పండు కానీ ఎప్పుడన్నా తిన్నారా అని. చాలామంది తినే ఉంటారు, కొంతమంది తిని కూడా ఉండకపోవచ్చు కదా. సో నేనైతే తినేదాన్ని చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు ఏం కాదండి, స్కూల్ డేస్లో. అలాగే చిన్నప్పుడు మనము ఈ వెలక్కాయని వినాయక చవితి రోజు పాలవెల్లి కట్టుకుంటాం కదా. సో ఆ వినాయక చవితి అయిపోయిన తర్వాత మా తాతగారు దీన్ని పగలగొట్టి తినిపించేవాళ్ళు అనమాట. అంటే ఇవి యాక్చువల్లీ దీపావళి వెళ్ళిన తర్వాత పండుతాయి అనమాట. అంటే ఇది యాక్చువల్లీ పచ్చికాయ, వెలక్కాయ కానీ పండు కానీ రెండు ఉంటాయి కదా. ఈ పచ్చికాయలు ఈ పైనంతా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, మొన్న పాలవెల్లి కట్టిన కాయ అనమాట ఇది. ఇది పండితే పైనంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది, లోపల కూడా బ్రౌన్ కలర్లో అయిపోతుంది ఆ గుజ్జు కూడా. అది కొంచెం మనకి చూడడానికి చింతపండు లాగా ఉంటుంది, చింతపండు పేస్ట్ లాగా పుల్లగా కొంచెం వగరగా తీయగా బాగానే ఉంటుంది. అలవాటు ఉంటే కనుక తినేసేయచ్చు. ఈ దీపావళి వెళ్ళాక పండుతాయంట మా తాతయ్య అనేవాళ్ళు. అప్పుడు పలక్కొచ్చి అప్పుడు పండుతాయంట. సో అప్పుడు కూడా కోసుకొచ్చి వీటిని పగలగొట్టడమే పెద్ద టాస్క్. రోకల బండతో పగలగొట్టించి తినిపించేవాళ్ళు అనమాట. ఈ పచ్చికాయల్ని మాత్రం మా అమ్మగారు, అమ్మమ్మ వీళ్ళు ఈ పచ్చికాయల్ని మాత్రం పెరుగు పచ్చడి పులుసులు ఇవి పెట్టేవాళ్ళు అనమాట. ఈ పచ్చికాయల్ని కూడా పగలగొట్టడం పెద్ద టాస్కే. ఇందులో ఉన్న గమ్మత్ ఏంటంటే, ఈ వెలక్కాయల ఏదన్నా కాయ పండు అయితే భలే మెత్తగా అవుతుంది కదా. పండు అయితే సహజంగా మెత్తపడిపోద్ది పైనంతా, కానీ ఈ వెలక్కాయ మాత్రం పండు అయినా కూడా పైన గట్టిగానే ఉంటుంది. ఈ పై పార్ట్ కొడితే టక్ 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 అంటుంది కదా, పండు అయినా కూడా అంతే గట్టిగా ఉంటుంది. పండుని జనరల్గా మనం ఓల్చుకుని తింటాము, కానీ పండు కూడా మనం పగలగొట్టుకునే తినాలన్నమాట. ఎవరన్నా తినే వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో అది మ్యాటర్. ఎవ్రీ ఇయర్ వినాయక చవితి తర్వాత నా స్కూల్ 10th క్లాస్ వరకు కూడా తినేదాన్ని వెలక్కాయ. మా తాతయ్య దాన్ని ఎలా తినాలో కూడా చెప్పేవాళ్ళు. అలాంటి పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటివి కాయలు కొన్ని ఎలా తినాలి, అసలు తినొచ్చా తినకూడదు అని కూడా తెలిసి ఉండవు మనకు కొన్ని. సో అలాంటి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మనకి చెప్తా ఉంటారు కదా. అలాగే ఈ వెలగకాయ కూడా చాలా మంచిదంట మన ఆరోగ్యానికి కూడా. సో దీని నుంచి ఇవాళ వెలక్కాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆ రెసిపీ చూద్దాము. దానికన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వీడియో చూసేద్దాం. ముందుగా అయితే మనము మామూలు రోటి పచ్చడి చేసుకోవడానికి ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని అందులో ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి, మనకి సరిపోయినంత. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేయడం వల్ల మనకి కొంచెము వెలక్కాయలో ఉండే పులుపు వగరు అదంతా కొంచెం తగ్గుతుందన్నమాట. అందుకని కొద్దిగా మెంతులు వేస్తారు. అలాగే కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసి ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆరిన తర్వాత మనము రోట్లో వేసి తొక్కుకోవచ్చు. ఇది ఆరేలోపు మనము ఈ వెలక్కాయని పగలగొట్టుకోవాలి. రోకలి బండ ఉంటుంది కదా, అది తీసి దాన్ని కొంచెం గట్టిగా కొట్టాము అంటే అది త్వరగానే పగిలిపోతుంది. సో ఇలా తీసిన తర్వాత లోపల అదంతా గింజలుగా గుజ్జుగా ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. తిని చూస్తే ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే దాన్ని బట్టి ఉప్పు కారాలు ఎంత వేసుకోవాలి అనేది తెలుస్తుంది మనకి. బాగా పుల్లగా ఉంది అనుకుంటే కొంచెము ఎక్కువ దానికి తగినట్టు వేసుకుంటాం కదా, దానికోసం అనమాట. వగరు అదంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత లోపల గుజ్జుని మనం ఇలా నైఫ్తో కానీ లేకపోతే గట్టిగా ఉన్న స్పూన్, ఫోక్స్ దేంతో తీసినా కానీ వచ్చేస్తుంది. సో ఇట్లా మొత్తం అంతా గుజ్జు తీసేసి ఆ 2 చెక్కల్లోది కూడా ఒక బౌల్లోకి అలా పెట్టుకొని ఉంచుకుంటే డైరెక్ట్గా మనం రోట్లో వేసేసి దంచుకోవచ్చు అనమాట. ఈ వెలగకాయ గుజ్జుని మనము ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, అది అలాగా తిన్నా కూడా బాగానే ఉంటుంది. సో అందుకని మొత్తం గుజ్జుని అలా సెపరేట్ చేసేసి ఆ బౌల్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత
ఇలాగా రోటిలో మనము మామూలుగా రోటి పచ్చళ్ళకి ఏమేమైతే వేసుకుంటామో వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసి ముందు దంచుకుంటాం కదా, అవి కొంచెం నలిగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి అవి వేస్తాను నేను. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, బట్ రోటి పచ్చడి అయితే బాగుంటుంది కదా. అండ్ వెలక్కాయ మరీ ముఖ్యంగా ఏమో రోట్లోనే చేసేవాళ్ళు, ఆ రోట్లో వేసి నలిగింది అది బాగుంటుంది అని చెప్పేసి. సో ఇలాగ వెల్లుల్లి రెబ్బలు అవి వేసుకున్న తర్వాత అవి కొంచెం చితక్ కొట్టేసుకొని ఇట్లాగా, ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, మెంతులు, పసుపు వేసి అది వేసేసి దంచుకోవాలి. కొంచెం మెత్తగానే దంచుకోవాలన్నమాట పచ్చిమిర్చి అవి కూడా, ఎందుకంటే మిక్సీలో వేయట్లేదు కాబట్టి మళ్ళీ తొక్కలుగా ఉంటుంది అనమాట పచ్చిమిరపకాయలు. సో అందుకని ఇలా దంచుకున్న తర్వాత ఫైనల్గా మనము తీసి పెట్టుకున్న వెలక్కాయ అది కూడా వేసేసుకొని ఇలా గుజ్జుని కూడా కొంచెం టైం పడుతుంది, ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు. అవి లోపల గింజలుగా ఉంటాయి కదా, అదంతా నలకొట్టేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు. లేకపోతే మనకి అన్నంలో కలవకుండా అలా ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో మెత్తగా ఇలా మొత్తం అంతా దంచుకొని మనము ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఆ తర్వాత మధ్యలో ఇలాగ ఒకసారి పైకి కిందకి కలిపి దంచుకుంటూ ఉంటే మనకి కిందది పైది కూడా బాగా కలిసి ఉప్పు జీలకర్రతోటి బాగా మెత్తగా నలుగుతుంది అనమాట. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇలాగా ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. ఆ తర్వాత తాలింపు, మామూలుగా మనం అన్ని తాలింపులు ఎలా అయితే వేసుకుంటామో అలాగే పచ్చడి తాలింపు. ఇంగువ మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఫైనలీ అయితే ఈ రోటి పచ్చడి ఇలా ఉంటుంది. అండ్ రుచి వచ్చేసి కొంచెము చింతకాయలు పచ్చడి చేసుకుంటాం కదా పచ్చిది, అలా ఉంటుంది అనమాట. పుల్లగా వగరగా బాగుంటుంది. సో ఇది ఫస్ట్ది. నెక్స్ట్ వచ్చేసి పెరుగు పచ్చడి కోసము మనము డైరెక్ట్గా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక చూపించినట్టుగా వెలక్కాయని పగలు కొట్టుకొని దాని లోపల ఉన్న గుజ్జంతా కూడా జార్లో వేసాను. అలాగే పచ్చిమిరపకాయలు, కారానికి సరిపోను పచ్చిమిరపకాయలు వేసుకొని, పచ్చిమిర్చి ఫ్రై ఏం చేయవసరం లేదు, డైరెక్ట్గా ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు విరక్కొట్టేసి. ఆ తర్వాత మనం మామూలుగా రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి కొద్దిగా జీలకర్ర వేసుకుంటాం కదా, జీలకర్ర అలాగే కొద్దిగా రుచికి సరిపోను ఉప్పు కూడా వేసేసి డైరెక్ట్గా మనము గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా ఉప్పు వేసేసిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేసేసాక ఒక గుప్పెడు కంట ఇంకా కొంచెం ఎక్కువే కొత్తిమీర, ఇదే మనకి గ్రేవీగా అవుతుంది అనమాట. సో ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం అవసరం అనుకుంటే, కొత్తిమీరలో ఉన్న వాటర్ వల్ల మెత్తగానే గ్రైండ్ అయిపోతుంది, అవసరం అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కచ్చాపచ్చాగా కాకుండా బాగా మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా పెరుగు ఉంటుంది కదా, కమ్మటి పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే బాగోదు, మంచి ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. ఎందుకంటే వెలక్కాయ కొంచెం పుల్లగా ఉంటుంది కదా, మరీ పులుపు ఎక్కువైపోద్ది. సో ఇలాగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగులో ఆ బౌల్లో నేను ముందుగా చేసి పెట్టిన పేస్ట్ అంతా వేసేస్తున్నాను. ఒకసారి పులుపు ఉప్పు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి దీనికి. తాలింపు అన్ని తాలింపులు ఎట్లా అయితే వేసుకుంటామో అలాగే. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఇంగువ మాత్రం మర్చిపోకుండా వేసుకోవాలి. మనకి పెరుగు పచ్చళ్ళలోకి అదే కదా బాగుంటుంది, అసలు మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఇలా పెరుగుతో మొత్తం కలిపేసిన తర్వాత ఇంకా పెరుగు ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది బాగా లూజ్గా తింటారు ఈ పెరుగు పచ్చళ్ళు, కొంతమంది ఏమో ఇలా కొంచెం టైట్గా తింటారు కదా. సో మేము ఇలా తింటాము, అందుకని నేను ఇంకా ఎక్స్ట్రా పెరుగు ఏం యాడ్ చేయకుండా ఇట్లా ఉంచేసాను. సో ఆ తర్వాత దీనిపైన తాలింపు వేసేస్తున్నాను. తాలింపు కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకొని, పసుపు కొంచెం ఎక్కువ వేసాను, కలర్ అది బాగుంటుంది అని చెప్పేసి. కలిపేసుకున్న తర్వాత పెరుగు పచ్చళ్ళలోకి పచ్చి ఉల్లిపాయలు బాగుంటాయి కదా, సో పచ్చి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన వేసుకోవచ్చు. కొంతమంది ఉల్లిపాయలు తినరు కదా, అలాంటప్పుడు స్కిప్ చేసేయచ్చు. సో ఇది మన టేస్ట్ని బట్టి చేసుకోవడమే అంతే. సో ఫైనలీ ఇదైతే మన వెలక్కాయ పెరుగు పచ్చడి. ఇది రెండో వెరైటీ అనమాట పచ్చళ్ళలో. చూసాం కదండి, అదైతే పచ్చడి చేసుకునే విధానం.
రెండు రకాలుగా పెరుగు పచ్చడి అలాగే మామూలుగా రోడ్ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. వెలక్కాయలు కనుక దొరికితే, మోస్ట్లీ వినాయక చవితికి అందరూ తెచ్చుకునే ఉంటారు కానీ చాలా గ్యాప్ వచ్చింది కదా, 2 weeks పైన అయిపోయింది వినాయక చవితి అయిపోయి. ఈ వెలగ పండు ఇంకొక విషయం ఏంటంటే ఎన్నాళ్ళు ఉన్నా కానీ చెడిపోదు అసలు. పండు నెలలు ఉంటుంది అనమాట, అలాగే ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ లో పెట్టినా పెట్టకపోయినా. నేను ఆ వినాయక చవితి పాలవెల్లికి తీసేసిన దగ్గర నుంచి కూడా ఈ కాయలు బయటే ఉన్నాయి, ఈ 2 వారాల నుంచి కూడా. అయినా కూడా ఇట్లానే ఉన్నాయి, పండను కూడా లేదు. మామూలుగా పండదంట, మా తాతయ్యని అడిగితే చెప్పారు ఆయన. దీపావళి తర్వాత మాత్రమే అవి పలక్కొచ్చి పండుతాయంట. ఈ ముందు కాయలు తినకపోతే పడేయడమే, చేసేదేమీ లేదు. బట్ ఇలా పచ్చళ్ళు చేసుకుని, మాకైతే ఇక్కడ ఈ వెలక్కాయలు ఇటు సైడ్ దొరకవు కదా మనకి, గద్వాల్ అటు తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఉంటారు. సో కాయ 100 రూపాయలు తీసుకున్నాడు. 2 కాయలు తెచ్చాను నేను. వెలక్కాయలు ఖచ్చితంగా కడతాం కదా మనం పాలవెల్లికి వినాయక చవితికి, అందుకని వాటిని పడేయడానికి ప్రాణం ఒప్పక నేను మామూలుగా పచ్చడి చేసుకుంటారని తెలుసు, చిన్నప్పుడు తినేదాన్ని కాబట్టి. సో వాటిని పడేయకుండా యాక్చువల్లీ బయట పెట్టుంచాను అనమాట, పండుతాయి ఏమోనని. పండుతాయి అనుకున్నాను నేను, కానీ పండవని మా తాతయ్య చెప్తే కానీ తెలియలేదు. సో అందుకని ఇంకా పచ్చడి చేసేద్దామని అనుకున్నాను. సో ఆ రెసిపీని షేర్ చేద్దామనేసి ఈ వీడియో చేశాను. మీరు కూడా ట్రై చేయండి, అండ్ ఎలా ఉంది టేస్ట్ అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.